కేటీఆర్ వాస్తవానికి బీఆర్ఎస్‌లో కేసీఆర్ వారసుడిగా కేసీఆర్ ప్రకటించేశారు. దానికి సాక్ష్యమే కవితని సస్పెన్షన్. ఎందుకంటే ఆవిడ అది కోరుకుంటున్నటువంటి వాడు. అదే సందర్భంలో పార్టీ క్యాడర్ ఏనాడో కేటీఆర్‌ని తమ నాయకుడిగా, భవిష్యత్ నాయకుడిగా డిసైడ్ చేసేసుకుంది. కానీ ఎందుకని కేసీఆర్ బయటికి రావట్లేదు అంటే, ఆయన సన్నిహితులు చెప్పేటటువంటిది ఏంటంటే, కేసీఆర్ బయటకొస్తే అందరి అటెన్షన్ ఆయన మీదకే ఉంటుంది. మర్రి చెట్టు నీడ కింద వేరే మొక్క ఎదగదు. కాబట్టి అతను ఎదగాలి, తెలుసుకోవాలి. పడతాడు, లేస్తాడు, పడతాడు, లేస్తాడు. అతనికి ఆ శక్తి ఉంది, అతను వదిలేయండి. మనం ఆశీర్వదించాలి గాని పూర్తిగా అతనికి సపోర్ట్ అన్న పేరుతో నేను సీన్‌లోకి వచ్చేస్తే తను పక్కకెళ్తాడు, పలచబడతాడు అన్నటువంటిది కేసీఆర్ తన సన్నిహితులకు చెప్పేది. అందుకనినే సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కూడా కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించి పనిచేస్తున్నారు. కేసీఆర్ ఏనాడో చెప్పేశారు ఆ విషయం. అయితే ఎలక్షన్స్ అప్పుడు కూడా రాకపోతే పబ్లిక్‌కి ఈ సంకేతం ఆ క్యాడర్ తీసుకెళ్ళలేకపోయింది. ఆ లీడర్లు తీసుకెళ్ళలేకపోయారు. అందువలన అక్కడ కేసీఆర్ నువ్వు బయటికి రా అంటూ రేవంత్ ఇచ్చే పిలుపులు ఇది నడుస్తోంది. కేసీఆర్ ఉద్దేశం ఏంటంటే లైక్ సోనియా గాంధీ లాగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ వెళ్ళి పార్లమెంట్లో కూర్చుంటే అది కుటుంబ పరిపాలన అవుతుంది. ఇక్కడ ఇప్పటికే ఒక ముద్ర అట్లా అయిపోయింది. ఈసారి అట్లాంటి ముద్ర రాకూడదు. దానివల్లనే ఓడిపోయామన్నది కేసీఆర్ ఉద్దేశం. అందుకని కేటీఆర్ని లీడ్ రోల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలక్షన్స్ వేళ స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. రేవంత్ ఊరువాడా తిరుగుతున్నాడు, కేటీఆర్ ఊరువాడా తిరుగుతున్నారు, బీజేపీ నాయకులు ఊరువాడా తిరుగుతున్నారు. ఈ సందర్భంలో కేసీఆర్ వైఖరి అనేది కూడా తెలియాలి కాబట్టి కొంతమంది ఆ ఏరియాల పబ్లిక్ ఆయన దగ్గరికి వెళ్ళినట్టుగా ఒక చిన్న కార్యక్రమం. అక్కడ కేసీఆర్ మాటలు ఇప్పుడు కీ పాయింట్ అనమాట. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ స్థాయిలో నాశనం చేసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ సర్కారు. పల్లె ప్రజలు కంట తడిపెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. పల్లెల ప్రగతిని నాశనం చేశారు. మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి, మన ప్రభుత్వం రాబోతోంది, మళ్ళీ దారికి తెస్తాం, ఈలోపు స్ట్రగుల్ అవ్వండి, దాన్ని సెటరైట్ చేద్దాం, భయపడకండి అన్నటువంటి పిలుపు. తద్వారా కేసీఆర్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో పల్లె ప్రాంత ప్రజలకు పిలుపిస్తున్నారు. కాంగ్రెస్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ని గెలిపిస్తే భవిష్యత్తు మార్పును చూపెట్టచ్చని. మరి ప్రజలు ఏ మేరకు స్పందిస్తారో చూడాలి.